హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు అయితే మనము ప్రాస యతి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ప్రీవియస్ సెట్లో బిట్లు అడుగుతున్నారండి. ఎలా అడిగారంటే పద్య పాదంలో ప్రాస అనేది ఎన్నవ అక్షరం అని డైరెక్ట్ బిట్ ఇలాగే అడిగారు. అంటే లాస్ట్ 2020లో కానీ 24 మనకు ఫిబ్రవరి మార్చిలో జరిగిన టెట్లో కూడా ఇలాగే అడిగారు. అందుకోసమని ఈ వీడియో అయితే చూద్దాం. యతి అంటే పద్యపాదం యొక్క మొదటి అక్షరాన్ని యతి అంటాం. అంటే మనకు మొత్తం 4 పాదాలు ఉంటాయి కదా, అందులోని ఏ పాదంలో తీసుకున్న మొదటి అక్షరం అయితే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, కింద ఉదాహరణ ఉంది. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అని ఇక్కడ కింద 2 పాదాలు ఉన్నాయి కదా. అక్కడ తా అనేది ఏమవుతుందంటే యతి అవుతుందన్నమాట. అంటే పద్య పాదంలో మొదటి అక్షరం తా ఉంది కదా, అది యతి అవుతుందన్నమాట. తర్వాత రెండవ అక్షరాన్ని ప్రాస అంటాము. అంటే ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఏదైతే ఉందో అది టా అని ఉంది కదా, ఇక్కడ టా అక్కడ టా, అట్లా రెండవ అక్షరం ఏమవుతుందంటే మనకు ప్రాస అవుతుందన్నమాట. ఇక్కడ పైన చూద్దాం. ఉపజాతి పద్యాలలో అంటే ఉపజాతి పద్యాలు ఏంటి? తేటగీతి, ఆట వెలది, సీసం అనమాట. సాధారణంగా ప్రాస నియమము ఉండదు. యతి మైత్రి కుదరని పక్షంలో అంటే యతి మైత్రి అంటే యతి కుదరని పక్షంలో పద్యపాదం రెండవ అక్షరం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకు టా ఉంది కదా, ఆ అక్షరం యతిమైత్రి స్థానానికి ప్రక్కన ఉంచితే దాన్ని ప్రాసయతి అంటారు. అంటే ఫస్ట్ చెల్లకోకుండా యతి చెల్లకుండా ప్రాస చెల్లితే దాన్ని ప్రాసయతి అంటారు. దీనికి హల్లు మాత్రం చాలు, అంటే హల్లు మాత్రం చాలు. ఒకవేళ అచ్చుమైత్రి ఉంటే మంచిది కూడా, అంటే అచ్చుతో కూడా ఇక్కడ హల్లే ఉంది కదా, ఒకవేళ అచ్చు అయినా కూడా పర్వాలేదన్నమాట. లేకున్నా ఉన్నా లేకున్నా పర్వాలేదు. ఇక్కడ మనకు తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు తా అనేది మనకి యతి అవుతుందన్నమాట. అదేవిధంగా దా అనే అక్షరం కూడా మనకు యతి, కానీ ఇక్కడ యతి చెల్లలేదు చూడండి. అంటే ఇక్కడ ఫస్ట్ అక్షరము మనకు యతి అంటే ఫస్ట్ అక్షరం కదా తా ఉంది, రెండవ అక్షరం ఏముందడా దా ఉంది, కానీ 2 హల్లులు వేరు కదా. కానీ అందులోని అచ్చులు ఏదైతే ఇత్ ప్లస్ ఆ దు ప్లస్ ఆ అంటే ఇక్కడ చెప్పారు కదా, ఇక్కడ యతి అనేది చెల్లలేదు. ఇప్పుడు మనం ప్రాస చూడాలండి. అంటే ఇక్కడ చూడండి, ప్రాస అంటే రెండవ అక్షరం, రెండవ పదంలో మనకు టా అంటే ఇక్కడ పుట్టనేమి వాడు గిట్టనేమిలో టా అనేది ఏంటి? రెండవ అక్షరం. అక్కడ గిట్ట అనేది టా రెండవ అక్షరం. అంటే ఇక్కడ ప్రాసకి యతి చెల్లింది. అంటే మనకు ఫస్ట్ పాదంలో యతి చెల్లలేదు, కానీ అందులో హల్లు చెల్లకపోయినా అచ్చు చెల్లింది చూడండి. మనకు ఫస్ట్ పాదంలో అర్థమవుతుంది. రెండవ పాదంలో ఏమవుతుందంటే రెండవది రెంటకు టా టా ఉందనమాట, హళ్ళే చెల్లింది. కాబట్టి ఇక్కడ ప్రాస యతి అయిందనమాట. ఈ విధంగా ఉంటాయి ప్రాస యతి అనేది. మనకు ప్రీవియస్ సెట్లో కూడా అడిగారండి బిట్లు. ఏమని అడిగారు? యతి ఇందులో. అలాగే యతి ఎన్నవ అక్షరం అని కూడా అడగచ్చు. యతి ఫస్ట్ అక్షరం, ప్రాస రెండవ అక్షరం. ఇవి 2 మనకు ప్రాస యతి అంటే తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్